అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అదంతా వాది ఆలోచనతో ప్రమేయం లేకుండా జరిగింది. ఇది కోర్టు వారు గమనించాలని మరొకసారి కోరుతూ విరమిస్తున్నాను. వాది లాయర్ తిరిగి తన సీటులో కూర్చోవడంతో ప్రతివాది లాయర్ వాదిని మరికొన్ని సంగతులు ప్రశ్నించడానికి సిద్ధమయ్యాడు. మీ ఉత్తరం అందుకొని అరుణాదేవి తిరిగి వచ్చారా? వచ్చింది. తర్వాత సఖ్యతగా ఉన్నారు కదూ? లేదు, నా మీద అపోహలు ఎక్కువే అయ్యాయి కానీ తగ్గలేదు. సంసారంలో కలతలు కూడా క్రమంగా వృద్ధి పొందనారంభించాయి. మీరు శాంతంగా ప్రవర్తించినప్పుడు కలహాలకు స్థానం ఎలా ఏర్పడింది? ఎంత ప్రయత్నించినా నేను శాంతంగా ఉండలేని పరిస్థితులు కల్పించింది. నాకు కూడా ఆమె పైన విరక్తి వంటి భావం జనించటం ప్రారంభించింది. ఆమె చివరిసారి ఇల్లు విడిచిపోవటం ఎలా సంభవించింది? ఒక పరిచయస్తురాలు తన కూతురు వివాహ విషయమై సహాయం చేయవలసిందిగా నాకు ఉత్తరం రాస్తే బయలుదేరి వెళ్ళాను. కానీ అరుణాదేవి ప్రతి విషయానికి అపార్థం చేసుకుని గొడవ చేస్తుందని ఆవిడకు అసలు విషయం చెప్పకుండా ఆఫీసు పని మీద వెళ్తున్నానని చెప్పాను. కానీ ఆ సంగతి ఆమెకు ఎలాగో తెలిసి మా ఆఫీసుకు వెళ్ళి పబ్లిక్గా ఆఫీసర్ని నా గురించి వాకప్ చేసింది. తిరిగి వచ్చిన నేను ఆ సంగతి తెలిసి ఆ అవమానం భరించలేకపోయాను. ఇంటికి వచ్చిన నన్ను మోసం చేస్తున్నావని నిందించింది. ఉత్తరం చూపించినా అది దొంగ ఉత్తరం అని తీసివేసింది. కులం తక్కువ వాడినని మోసగాడిని కట్టుకున్నానని తనను తను తిట్టుకోసాగింది. ఇక భరించలేక మారు మాట్లాడవద్దని హెచ్చరించాను. ఆ ఘర్షణతోనే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అదే ఆఖరిసారి వెళ్ళటం. తిరిగి రమ్మని అడిగినా రాలేదు. ఆమె పట్ల విరక్తి కలిగిన ఇంకా ఆమె కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో అడగవచ్చునా? మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసమైనా మేము కలిసి ఉండాలనుకుంటున్నాను. మీ భార్యాభర్తలిద్దరికూ సఖ్యత కుదర్చాలని సీతాపతి శాస్త్రి గారు యత్నిస్తే వినకపోవడంలో మీ ఉద్దేశం? ఆయన ఇంతవరకు నాతో ఒక్క మాట మాట్లాడి ఎరగడు. ఆయనకి ఇష్టం లేకుండానే అరుణాదేవి నన్ను పెళ్లి చేసుకుందని, నేను తక్కువ కులం వ్యక్తినని మొట్టమొదటి నుంచి ఆయనకు నా మీద ద్వేషమే. ఇంకా చెప్పాలంటే మా మనస్పర్ధలు రేగడానికి ఆయన భార్య కూడా కారణమే. పని మనిషి అప్పలమ్మ మీ ఇంట్లో ఎప్పుడైనా పనిచేసిందా? మాకు పెళ్ళైన కొత్తల్లో కొన్ని నెలల పాటు చేసింది. అప్పట్లో మీ ఇంట్లో లేని మీ అక్కగారి భోజనం సంగతులు అప్పలమ్మకు ఎలా తెలిసిందని మీ అభిప్రాయం? మా అక్కయ్య వచ్చాక అప్పలమ్మ మనమరాలే మా ఇంట్లో పనులు చేస్తూ ఉండేది. మిగిలిన వంటకాలు అవి ఇంటికి పట్టుకెళ్తూ ఉండేది. మీకు పెళ్ళైన కొత్తలోనే మీ అక్కగారు మీ ఇంట్లో ఉన్నారని పని మనిషి కూడా చెప్పింది. అవును, చెప్పించితే చెప్పింది. ఇంకా మీరు చెప్పవలసింది ఏమైనా ఉందా? లేదు. వాది సాక్షి నెంబర్ 1 రామనాథం గారి సాక్ష్యం. వాది ప్రతివాదుల కాపురం గురించి మీకు ఎలా తెలుసు? వారు మా ఇంటి ప్రక్కనే కొన్ని సంవత్సరాలు ఉన్నారు. మా 2 కుటుంబాలకు రాకపోకలు ఉండేవి. వారి పెళ్లి నేనే చేసిన కారణం వల్ల వారి సంసార విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడిని. వారి సంసారం ఎలా సాగుతూ ఉండేది? చాలా అన్యోన్యంగా. వారి క్షేమం కోరే వారికి సంతోషం కలిగించేలా ఉండేది. వారికి కలతలు వస్తున్నాయన్న సంగతి చిట్ట చివరకు కానీ నేను తెలుసుకోలేకపోయాను. వాది అక్కగారు ఎప్పుడు వచ్చారు? ఎన్నాళ్ళు ఉన్నారు? ఆమె ప్రవర్తన ఎటువంటిదో మీరు చెప్పగలరా? వారి పెళ్లి జరిగిన చాలా కాలానికి సుమారు 3 సంవత్సరాలకు కాబోలు ఆవిడ వచ్చారు. అప్పటికి వారికి కూతురు పుట్టి కొంచెం పెద్దది కూడా అయింది. అప్పుడు వచ్చింది ఆవిడ. 1 సంవత్సరం పాటు ఉన్నారు. ఆమె చాలా శుచిగా శుభ్రంగా ఉంటారు. ఆమెకు చుట్ట తాగుడు వంటి అలవాట్లు మచ్చుకైనా లేవు. ఎప్పుడో చిన్నతనంలో నీచు మాంసాలు తినేవారట. భాస్కర్రావు పెద్దవాడయ్యాక ఇంట్లో అంతా శాకాహారమే ప్రారంభించారు. మరి వాది ప్రతివాదుల కలతలకు కారణాలు ఏమిటంటారు? భాస్కర్రావు సంసార విషయాలు గుట్టుగా ఉంచటం వల్ల కారణాలేమిటో నాకు అంతగా అంతుపట్టడం లేదు. భాస్కర్రావు గారు గుట్టుగా ఉంచుకున్నప్పటికీ అరుణాదేవి అల్లరి చేసుకుంటే చాలదా? అది కూడా జరగలేదు. కొత్తలో ఉన్న విధంగా ఉండక ఆమె క్రమంగా మా ఇంటికి రాకపోకలు తగ్గించివేసింది. ఏమాత్రం అవకాశం చిక్కినా తన మేనమామ గారింటికే వెళ్ళి వస్తూ ఉండేది. సీతాపతి గారు మీకు తెలుసా? బాగా తెలుసు. వారికి వైద్యం మీద మంచి రాబడి వచ్చేది కదూ? అది నిజం కాదు. ఆ రాబడితో సంసారం గడవకే అరుణాదేవి BA 2వ సంవత్సరం కాలేజీలో చదవటం మాని ఉద్యోగం చేయటం ప్రారంభించింది. ఆవిడ అనారోగ్యంతో ఉద్యోగానికే రాజీనామా ఇచ్చినప్పుడు ఆ కుటుంబం రోజులు గడవక ఇబ్బంది పడుతుంటే స్నేహితులమంతా ఏదో విధంగా సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. వాది ప్రతివాదుల కలహాలకు కారణాలు ఏమైనా ఊహించి చెప్పగలరా? వాది ప్రతివాదులిద్దరూ నాకు పరిచయస్తులే. ఈ 5-6 సంవత్సరాలలో వారి ప్రవర్తనలను బట్టి నేను వాదినే ఎక్కువ విశ్వసిస్తున్నాను. అతను చెప్పిన కారణాలే నిజమైనవి అనుకుంటున్నాను.
వారికి సఖ్యం కుదర్చాలని మీరేమైనా ప్రయత్నించారా? తిరిగి సంసారం పెట్టడానికి వాది కూడా విముఖంగా ఉండి ఉంటే నేను అతన్ని మందలించాను. నా మాట ప్రకారమే చేస్తానని అతను అంగీకరించాడు. నేను అరుణ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడాను. ఆమె మాత్రం నా ప్రయత్నాలు సఫలం కానివ్వలేదు. నేను బాధపడి తిరిగి రావాల్సి వచ్చింది. వాది సాక్షి నంబర్ 3. కుమారి అమల సాక్ష్యం. మీ పేరు? అమల. గుమాస్తాగా పనిచేస్తున్నాను. ఈ కేసుతో మీకు ఏమి సంబంధం? ప్రతివాది అరుణాదేవి తన భర్త పరాయి స్త్రీలతో తిరుగుతాడని ఆరోపించిన నేరంలో నేను భాగస్వామిగా ఉన్నాను. వాది మీకు ఎలా పరిచయస్తులు? నాకు అక్కయ్య అయిన ప్రతివాది ద్వారానే. ఆవిడ మొట్టమొదట ప్రకృతాశ్రమంలో చేరి మా ఇంటికి ఉత్తరం రాస్తే నేనే అక్కయ్యని చూడటానికి వెళ్ళాను. అప్పుడు బావగారు అరుగో అంటూ వాదిని నాకు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాది నాకు బావగారుగా పరిచయస్తుడే. వాదితో మీకు వ్యక్తిగత స్నేహం ఏమైనా ఉందా? ఉంది. వాది నాకు అత్యంత ఆప్తుడిగా తయారయ్యాడు. ప్రతివాది వాది ఇంటి నుంచి వెళ్ళిపోయినా నేను తరచూ వాది దగ్గరకు వెళ్ళి వస్తూనే ఉంటాను. ఆయనకు నేను, మా కుటుంబము చాలా రుణపడి ఉన్నాము. నాకు 2 సంవత్సరాల పాటు చదువు నిమిత్తం నెల నెలా డబ్బు ఊరికే ఇచ్చారు. మా నాన్నగారి కంటి ఆపరేషన్కు డబ్బు సర్దారు. ఆ పరిస్థితిలో ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆపరేషన్ జరగకపోతే నాన్నగారి కళ్ళే పోయేవి. వారి ఉపకారం ఎప్పుడూ మర్చిపోలేము. వాదికి నాకు మానసికంగా సోదర సంబంధం తప్పితే మరేమీ లేదు. మీ పైన ఈ నేరం మోపడంలో ప్రతివాది ఉద్దేశం ఏమిటని మీరు భావిస్తున్నారు? ఆవిడ నాపైన అనుమానంతో మాత్రం ఇలా చేసిందనుకోను. ఆమె మీద ప్రేమతో ఆమెకు నేను అడ్డు రాకపోతే తన సాక్ష్యం బలంగా ఉంటుందని భావించి ఉంటుంది. ఆమె భావనను ఎందుకు పాడు చేస్తున్నారు? ఎంత అన్యాయంగా అడుగుతున్నారు? ఇది నా శీలానికి సంబంధించిన విషయం. అంతేగాక నేను మౌనం వహిస్తే వాది పట్ల కృతజ్ఞత చూపటం అవుతుంది కూడా. మీ అక్కగారిపైన మీకు సదభిప్రాయం లేదా? ఇప్పుడిప్పుడే సడలిపోతున్నది. వాది ప్రతివాదుల సంసారం గురించి మీకు బాగా తెలుసు కదూ. వారి మధ్య మనస్పర్ధలు ఎందుకు రేగాయో చెప్పగలరా? నాకు తెలిసినంత వరకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. అక్కయ్య మామగారికి, అత్తగారికి మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు. వారిని వ్యతిరేకించే అక్కయ్య చేసుకుంది. ఆవిడ సంసారం పాడు చేసి తమ దగ్గరే ఉంచుకుని ఆ సంపాదన అనుభవించాలని వారి ఉద్దేశం కావాలి. వారి చెప్పుడు మాటల వల్లే అక్కయ్యలో కులభావం తల ఎత్తి సంసారంలో కలతలు బయలుదేరాయి. అరుణాదేవిలో కులభావం తల ఎత్తిందని మీరు ఊహిస్తున్నారా? ఊహించడం కాదు, ఆమె నాకు స్వయంగా చెప్పింది. నేను జేమ్స్ అనే క్రిస్టియన్ వ్యక్తితో స్నేహం చేస్తున్నానని, పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తెలిసి నన్ను తీవ్రంగా మందలించింది. ఎంతైనా తక్కువ కులాల వాళ్ళతో మనం కలిసిపోలేమని, అది తన అనుభవపూర్వకంగా చెప్తున్నానని చెప్పి నన్ను మార్చడానికి ఎన్నో విధాలా ప్రయత్నించింది. ఇంకా మీకు తెలిసినది ఏమైనా ఉందా? నాకు సంబంధించినంత వరకు ఇంతే. కానీ ఈ కేసులో ప్రతివాది చెప్పినవి అబద్ధాలే. కేసు మరొకసారి వాయిదా పడింది. అరుణ చాలా వరకు నిరుత్సాహపడిపోయింది. జగదాంబ మాటా పలుకు త్యజించిన దానిలా మౌనవ్రతం దాల్చింది. ఎవరి సాక్షులు వారి మాటే మాట్లాడతారమ్మా. అంత మాత్రాన వాళ్ళు చెప్పిందే నిజమని కోర్టు నమ్ముతుందా ఏమిటి? అన్నాడు శాస్త్రి. ఏమో మామయ్య, నాకు కొంచెం అనుమానంగా ఉంది. మా మధ్య మొదటి నుంచి తగవులు లేవని చెప్తేనే బాగా ఉండేదేమో. మొదటి నుంచి ప్రేమగా చూచినవాడు తర్వాత ఎందుకు మారిపోతాడని మాత్రం అడగరా ఏమిటి? గెలవటం గెలవకపోవటం తర్వాత సంగతి. కానీ నిన్ను మాత్రం అతని దగ్గరకు వెళ్ళమని తీర్పు ఇవ్వరు. ఇంకా 3వ పాయింట్ ఉంది కదా అంటూ చాలాసేపు శాస్త్రి అరుణకు ధైర్యం నూరిపోస్తూ ఉండిపోయాడు. భాస్కర్ ఈ కోర్టు వ్యవహారంతో చాలా సిగ్గుపడిపోయాడు. నెగ్గాలన్నది ఒక్కటే భాస్కర్ కోరిక కాదు. పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలని ఎంతగా ప్రయత్నించాడో అంతగా నిష్ఫలమైపోయింది. తను ఏమీ చేయలేని స్థితికి వచ్చాడు. ఇష్టం లేకపోయినా అన్నీ చెప్పుకోవలసి వచ్చింది. తన బతుకంతా నవ్వుల పాలైపోతున్నట్టు అనిపించింది. 3వ వాయిదా. ప్రతివాది అరుణాదేవి తన ఆరోగ్యం సరైనది కాదని, తను దాంపత్య జీవితానికి పనికిరానని చెప్పుకున్న అంశం గురించి ప్రతివాది సాక్ష్యం. మీకు అనారోగ్యం అంటే ఏమిటి? గుండె నొప్పి, నీరసం, ఏమాత్రపు ఉద్రేకాలకు తట్టుకోలేకపోవటం. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటారు? BA 2వ సంవత్సరం చదువుతుండగా. అంటే మీ వివాహానికి ముందే కదూ? అవును. వివాహం జరిగాక ఎన్ని నెలలకు గర్భం ధరించారు? 4-5 నెలలకు. కానుపు తేలికగా జరిగిందా? అవును. అప్పుడేమైనా జబ్బు చేసిందా? లేదు. తర్వాత కానుపు ఎప్పుడు? 3 సంవత్సరాలకు. అప్పుడు కూడా సుస్థి ఏమీ చేయలేదా? రెండోసారి చాలా సుస్థి చేసింది. అంటే చాలా నీరసపడిపోయాను. డాక్టర్ రాధాపతి గారే వైద్యం చేశారా?
కాదు, మా మామయ్య గారే తన వైద్యంతో బాగు చేశారు. మీ పాపలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారా? అవును. ఈ గుండె జబ్బు వల్లే మీరు దాంపత్య జీవితానికి అనర్హులని మీరు అంటున్నారు. అవును. పెళ్లికి ముందే ఈ జబ్బు ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అప్పుడు నేను ఈ విషయం ఆలోచించలేదు. మీరు వివాహానికి అంటే దాంపత్య జీవితానికి అనర్హులని వైద్యులు ఎవరైనా చెప్పారా? చెప్పారు. గవర్నమెంట్ డాక్టర్లే కాక మా మేనమామ గారు కూడా చెప్పారు. డాక్టర్ రాధాపతి గారు చెప్పారా? లేదు. నా ఆరోగ్యం బాగు చేసిన ప్రకృతి డాక్టర్ గారు నా వివాహానికి అభ్యంతరం పెట్టలేదు కాబట్టే పెళ్లికి నిర్ణయించుకున్నాను. మీ ఆరోగ్యం సంసార జీవితానికి సరిపడదని ఎలా చెప్పగలరు? నా అనుభవాలను బట్టి. అంటే మీకు సంసార జీవితం పట్ల కోరిక లేదా? లేదు. ఇది ఎప్పటి నుంచి? పెళ్ళైన 1 సంవత్సరానికి ప్రారంభమైంది. తర్వాత కూడా మీకు ఒక పాప పుట్టాడు. అది ఎలా జరిగింది? నా ఇష్టప్రకారం కాదు. సంసార జీవితం వల్ల మీరు పొందిన కష్టం ఏమిటి? గుండె నొప్పి విపరీతంగా రావటం, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే గానీ తగ్గకపోవటం. ఈ విషయమే డాక్టర్ గారితో సంప్రదించారా? లేదు. ఎందుకని? సంప్రదించాలనిపించలేదు. సిగ్గుపడ్డాను. మీకు పురుష సంపర్కంపై కోరిక లేదని, దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుందని, పెళ్లి జరిగాక 1 సంవత్సరం నుంచే ఇలా ప్రారంభమైందని, స్థూలంగా ఇదే కదూ మీరు చెప్పేది? అవును. అదే అంశంపై వాది సాక్ష్యం. పెళ్లికి ముందే అరుణాదేవికి గుండె జబ్బు ఉన్న సంగతి మీకు తెలుసు కదూ? తెలుసు. గుండె జబ్బు కారణంగా ఆమె దాంపత్య జీవితానికి అర్హురాలో కాదో మీరు తెలుసుకున్నారా? పెళ్లికి ముందే డాక్టర్ రాధాపతి గారితో ఆ విషయమే సంప్రదించాను. ఆయన అటువంటి అభ్యంతరాలు ఏమీ చెప్పలేదు. అప్పుడే కాదు, భవిష్యత్తులో మరెప్పుడూ గుండె జబ్బు కారణంగా ఆమె సంసార జీవితానికి దూరం కావలసిన అవసరం ఉండబోదని కూడా చెప్పారు. గుండె జబ్బు కారణంగా ఆమె సంసారానికి అనర్హురాలని డాక్టర్ చెప్తే మీరు ఆమెతో వివాహం విరమించుకునేవారా? అది ప్రస్తుత సమస్యకు సంబంధించిన విషయం కాదని మనవి చేస్తున్నాను. అరుణాదేవితో దాంపత్య జీవితం మీకు సంతృప్తిని కలిగించలేదా? దయచేసి ఇక ఆ విషయాలు నన్ను అడగకండి. నేను జవాబులు చెప్పదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం. దాంపత్య జీవితం పట్ల ఆవిడకు విరక్తి కలగటం గానీ, ఆమె ఆరోగ్యం చెడిపోవటం గానీ నిజాలు కావు. ఆమె నాకు బొంబాయిలో ఉండగా వ్రాసిన కొన్ని ఉత్తరాలు కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. అవే ఆమె చెప్పిన దానికి అబద్ధమో నిజమో రుజువు చేయగలవు. ఇక నేను చెప్పవలసిందేమీ లేదు. వాది లాయరు రెట్టించిన ఉత్సాహంతో తన ఫైల్స్లో నుంచి కొన్ని ఉత్తరాలు బయటకు తీశాడు. యువర్ ఆనర్, ఈ ఉత్తరాలన్నీ ప్రతివాది అరుణాదేవి పెళ్లి జరిగిన తర్వాత 2.5 సంవత్సరాలకు బొంబాయిలో తన భర్తకు ప్రేమాభిమానాలతో వ్రాసుకున్నవి. ఆమె తన సాక్ష్యంలో పెళ్లి జరిగిన సంవత్సరానికి దాంపత్య జీవితం పట్ల కోరిక పోయిందని తెలియజేశారు. ఈ ఉత్తరాలను కోర్టు వారు శ్రద్ధగా గమనించవలసిందిగా కోరుచున్నాను అంటూ ఒక ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన రాజా, ఇప్పుడు నడిరేయి దాటి ఉంటుంది. ఎందుకో ఒకసారి నాకు మెలకువ వచ్చింది. వాకిట్లో ఆ వెన్నెల్లో మరి పడుకోబుద్ధి కాలేదు. ఆ వెన్నెల మరీ వేడిగా నన్ను బాధపెట్టింది. లేచి వచ్చి గదిలో కూర్చున్నాను. సాయంత్రం తలంటుకొని మీరు మొదటి రాత్రి బహుకరించిన తెల్ల జరీచీర కట్టుకోవాలనిపిస్తే కట్టుకున్నాను. అనుకోకుండా పక్కింటి వారి పాప సన్నజాజులు తీసుకువస్తే నిండుగా పెట్టుకున్నాను. పడుకునే ముందు మిమ్మల్ని తలుచుకుంటూనే నిద్రపోయాను. అవును, ఇప్పుడు గుర్తు వస్తోంది. మీరు చిత్రంగా వచ్చి నా సమీపంలో కూర్చున్నారు. నన్ను మధుర స్మృతులు చుట్టేశాయి. శరీరం అంతా మత్తుబారిపోయింది. మీరు నా మీదకి వంగి నా శరీరం చుట్టూ మీ దీర్ఘమైన బాహువులు. భాస్కర్ ఒక్క ఉదుటున లేచి పైకి తీవ్రంగా అభ్యంతరం తెలియజేశాడు. దయచేసి ఆపండి. ఆ ఉత్తరాలు కోర్టులో ఇంత బహిరంగం చేయవలసిన పని లేదనుకుంటాను. న్యాయాధిపతులు వాటిని రహస్యంగానే పరిశీలించాలని ప్రార్థిస్తున్నాను. క్షమించాలి. వాది కోరికను నిరభ్యంతరంగా అంగీకరిస్తున్నాం. లాయర్ గారు, డాక్యుమెంట్లన్నీ ఫైల్ చేసి ఉంచండి చాలు అన్నాడు జడ్జి. న్యాయాధిపతి హామీ ఇవ్వటంతో వాది లాయరు ఉత్తరాలు మడిచి తిరిగి ఫైళ్లలో జాగ్రత్త చేశాడు. ఇరుపక్షాల లాయర్లతో కేసు నడిచింది. న్యాయాధిపతి కొన్ని అంశాలు వ్రాసుకుంటూ వాదనలు వినసాగాడు. తీర్పు కోసం కేసు వాయిదా పడింది. ప్రేక్షకులతో కిటకిటలాడుతున్న కోర్టు హాలులో న్యాయాధిపతి గంభీరమైన కంఠస్వరంతో తీర్పు చదవసాగాడు. చీఫ్ జడ్జ్, సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్. వాది భాస్కర్ రావు, ప్రతివాది అరుణాదేవి. ఇది హిందూ వివాహ చట్టపు 9వ సెక్షన్ కింద వైవాహిక సంబంధమైన హక్కుల కోసం పెట్టుకున్న అర్జీ. వాది భర్త, ప్రతివాది భార్య. ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానములు చెప్పవలసి ఉన్నది. వాది ప్రతివాదుల వివాహం గణనీయంగా న్యాయసమ్మతంగా జరిగిందా? వాది ప్రతివాది పట్ల క్రూరంగా ప్రవర్తించి ఆమెను బాధించుట నిజమేనా?
ప్రతివాది ఆరోగ్యము దాంపత్య జీవనంనకు అనుకూలమైనది కాదని విషయము యథార్థమైనా ప్రతివాది న్యాయరహితంగానే నిర్హేతుకముగానే వాదితో కలిసి జీవించుటకు నిరాకరించుచున్నదా? వాది ప్రతివాదులిరువురు ఎటువంటి విచారణకు అర్హులు? ఒక్కొక్క అంశము విపులీకరిస్తాను. మొదటిది, హైదరాబాదులోని తుల్జా భవన్లో ఆర్య సమాజ సిద్ధాంతరీత్యా వాది ప్రతివాదుల వివాహము బహిరంగంగానే జరపబడిన విషయం ఇరువురి చేతను అంగీకరించబడినది. ఈ వివాహ విషయమై వాది తన తక్కువ కులమును రహస్యపరిచి ప్రతివాదిని మోసముచే వివాహం చేసుకున్నటకు ప్రయత్నించినను ఆరోపణ అక్షరాల అసత్యమని ప్రతివాది విశాఖపట్నంలోని కరుణ సమాజం మహర్షికి వ్రాసిన ఉత్తరం వలన తేలిపోయింది. కానీ ప్రతివాది సంతృప్తి మేరకు ఆ ఉత్తరాన్ని వాది ప్రేరణచే వ్రాయబడినదిగానే భావిస్తాను. ఇప్పుడు కూడా ఆ వివాహం న్యాయసమ్మతమైనదేనా? వాది హరిజనుడు, ప్రతివాది బ్రాహ్మణి. ముల్లా హిందువుల పురాతన గ్రంథంలో తక్కువ కులము పురుషునితో ఎక్కువ కులం స్త్రీ వివాహమాడుట ప్రతిలోమ వివాహముగా పేర్కొనబడిన నిషేధింపబడినది. కానీ అటు తర్వాత గడిచిన సంవత్సరాలలో సాలోచితమైన శాసనము ద్వారా పరిస్థితి చాలా మార్పు చెందినది. 1949 హిందూ వివాహపు చెల్లుబడి చట్టపు 3వ సెక్షన్ ప్రకారము కుల, మత, వర్గ భేదములు కలిగిన హిందువులలో జరిగిన ఏ వివాహమైనా న్యాయసమ్మతమైనదిగానే పరిగణింపబడినని పేర్కొనబడినది. అనగా ఈ చట్టం వర్ణాంతర వివాహమును ప్రోత్సహించుటకే గాక పూర్వపు వివాహ చట్టంలోని లోపాలను నిర్మూలించుటకు కూడా ఏర్పరచబడినది. అంతేగాక 1955 హిందూ వివాహ చట్టపు 29వ సెక్షన్లో కూడా ప్రతిలోమ వివాహం గురించి ఈ విధంగా తీవ్రంగా పేర్కొనబడినది. ఈ చట్టం అమలుకు వచ్చిన తర్వాత వధూవరులిరువురు ఒకే గోత్రికులైనను వేరువేరు మత, కుల, వర్గములకు చెందినవారైనను ప్రతిలోమ వివాహములు చెల్లితీరును. దీనిని బట్టి ప్రస్తుతపు కేసులో వాది తన వివాహంలో న్యాయసమ్మతమైన భర్తగానే ఎంచబడుతున్నాడు. తన వైవాహిక సంబంధమైన హక్కుల పునరుద్ధరణకు నిస్సంశయంగా అవకాశం పొందగలడు. ఇక రెండవ అంశము, వాది ప్రతివాదిని క్రూరంగా బాధించిననున్నది. ప్రతివాది చెప్పిన విషయములు నిజమైనవేనని నేను నమ్మలేకుండా ఉన్నాను. తమకు పెళ్లి కాగానే కలతలు ప్రారంభమయ్యాయని, తన ఆడబిడ్డ కొత్తలోనే వచ్చి కొన్ని సంవత్సరాల వరకు తన ఇంట్లో ఉండిపోయినదని, ఆమె అశుచిగా అశుభ్రంగా ప్రవర్తించేదని, వాది పెద్ద సంపాదనాపరుడై ఇతరులకు దానధర్మములు చేయగలవాడే ఉండి కూడా భార్య డబ్బుకు ఆశించాడని, తనను నిష్కారణంగా కొట్టి తిట్టాడని చెప్పినవి అన్నీ చాలా సత్యదూరములే. వాది పరాయి స్త్రీలతో తిరిగినను ఆరోపణ కూడా కేవలం అనుమానాల మీద చేయబడినదే. ప్రతివాది సాక్షి అయిన మేనమామ కూడా అబద్ధపు సాక్ష్యమనే ఇచ్చాడని నేను భావించుచున్నాను. అతనికి సంపాదన లేని దశలో ప్రతివాది సంపాదనకు ఆశపడి అబద్ధమాడెననుట అనుచితము కాబోదు. ప్రతివాది సాక్షి అయిన మరొక వ్యక్తి పని మనిషి కూడా ప్రతివాదికి అనుకూలించే సాక్ష్యం ఇవ్వలేదు. వాది ప్రతివాదిని ఇష్టపడి ఆమె పవిత్రమైన కోరికకు చెల్లించి స్వంత ఖర్చులతో ఆమె జబ్బు బాగు చేయించి మరీ వివాహం చేసుకున్నాడు. అతని సాక్ష్యపు ధోరణి, అతని ప్రవర్తనను బట్టి అతనిని చాలా నిజాయితీ, సంస్కారము గల వ్యక్తిగా నేను నమ్ముచున్నాను. నిండు మానవత్వంతో వివాహం చేసుకున్న వాది భార్యను అమానుషంగా హింసించాడనే ఆరోపణ నమ్మదగినదిగా లేదు. వాది సాక్షులు ఇరువురు గౌరవనీయులైన వ్యక్తులేనని నేను విశ్వసిస్తున్నాను. వారికి కేవలం స్నేహం కోసం అబద్ధపు సాక్ష్యములు ఇవ్వవలసిన అవసరం లేదు. వాది 3వ సాక్షి ప్రతివాదికే బంధువు అయినా ఆమె వాదనే సమర్థించింది. ఇది కేవలం నిష్కల్మష హృదయంతో, కృతజ్ఞతాభావంతో జరిగినదేనని నా ఉద్దేశము. దీనిని బట్టి వాది ప్రతివాదిని భరించరాని బాధలు పెట్టిననున్నది నిజము కాబోదు. ప్రతివాది తన ఆరోగ్యము దాంపత్య జీవితమునకు సరిపడినది కాదని, పెళ్లి జరిగిన సంవత్సరమునకే పురుష సంపర్కంపై తనకు విరక్తి కలిగిందని చెప్పుచున్నది. కానీ అది కూడా నిజమైనదిగా కనిపించుటలేదు. ఆమె ఆరోగ్యం సంసార జీవితమునకు సరిపడదని ఏ వైద్యుడు చెప్పలేదు. చెప్పినట్లు ఆమె ఏ ఆధారములు చూపించలేదు. ఆమె మేనమామ చెప్పినను దానిని నేను అంగీకరించలేను. ఆమె చెప్పుకున్న సంగతి నిజమే అయి ఉంటే వివాహం చేసుకోవాలని ఎన్నడూ తప్పించేది కాదు. తర్వాత ఆమెకు దాంపత్య జీవితం పట్ల కోరిక లేదన్న విషయం కూడా 100కి 100 పాళ్ళు అసత్యం. భర్త బొంబాయిలో ఉండగా అతడికి ఆమె వ్రాసిన ఉత్తరాలను న్యాయ దృష్టితో నిష్పక్షపాతంగా పరిశీలించుట జరిగినది. ప్రతి లేఖలోనూ ఆమె తన భర్తతో సుఖించాలనే కోరికను తీవ్రంగా వెల్లడించుకున్నది. ఆ ఉత్తరాల నిండా ప్రేమాభిమానాలు, శారీరక వాంఛలు కనబడుచున్నవి.
ఆమె పురుష సంపర్కం కొరకు తప్పించినట్లుగా నేను నిర్ధారణ చేసుకున్నాను. ఆ ఉత్తరాలు వివాహం జరిగిన తర్వాత 3 సంవత్సరాలకు వ్రాయబడినవి. పై విషయములను బట్టి చూస్తే ప్రతివాది న్యాయరహితంగానే నిర్హేతుకంగానే వాదితో కలిసి జీవించుటకు నిరాకరించుచున్నదని నేను విశ్వసిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం వాది ప్రతివాదులిరువురు కొన్ని సంవత్సరముల వరకు సుఖముగానే జీవించినారు. తరువాత వాది సోదరి రాకతోనే ఆ సంసారంలో కలతలు రేగి ఉండవచ్చును. ఇటువంటి కలహాలు హిందూ కుటుంబాలలో ప్రతి ఇంటా ఉన్నవే. మొట్టమొదట వర్ణాంతరమేనని తెలిసి కూడా వివాహమాడి తర్వాత కులభేదాలతో, చెప్పుడు మాటలతో, సంపాదన ధైర్యంతో భర్తను త్యజించటం ఎంత మాత్రం అంగీకరించవలసిన విషయం కాదు. కాబట్టి ఈరోజు మొదలు 1 నెల రోజుల లోపుగా ప్రతివాది పిల్లలతో సహా వాది దగ్గరకు వెళ్ళి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది. ప్రతివాదికి వ్యతిరేకమైన ఈ తీర్పు వాది వైవాహిక సంబంధమైన హక్కులు తిరిగి పొందుటకు అంగీకరించబడినది. ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసినదిగా న్యాయస్థానం ఆమెను ఆజ్ఞాపించుచున్నది. నిండు న్యాయస్థానమున నేను ఈ తీర్పు వెల్లడించుచున్నాను. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.